వేసిన తర్వాత తీయడానికి మున్సిపాలిటీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నించే ముందు మన కాలువలను శుభ్రంగా మనం పెట్టుకుంటున్నామా? మన ఇంటి ముందు చెత్తను కాలువలకు తోయడం లేదా? ఇది మనం ఓపెన్ గా కొన్ని మాట్లాడుకోవాలి. కాబట్టి మన సామాజిక బాధ్యత మనం గుర్తిస్తే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఇప్పుడు దీనికి పూనుకున్నామో ఇది 100% సక్సెస్ అవుతుంది. రెండవది, వేదిక మీద ఉన్న పెద్దలకు ఒక చిన్న విన్నపం చేయదలుచుకుంటున్నాను. సబ్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, డిఎస్పీ మేడం గారు ఉన్నారు, అలాగే మన కమిషనర్ గారు ఉన్నారు. వీరికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, స్వచ్ఛ భారత్ కింద మనం సభలు సమావేశాలు అన్ని చేస్తూ ఉన్నాము, చాలా వరకు ఖర్చు పెడుతూ ఉన్నాము. కానీ చేరవలసిన చోటికి అది చేరుతుందా లేదా అనేది ఒకటి చూసాము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకు ముందు నేను ఇదే సబ్ కలెక్టర్ గారికి ప్రీవియస్ లో 2-3 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. ఏంటంటే, ఆర్డీఓ ఆఫీస్ అక్కడే ఉంటుంది, ఎస్సీ పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది, కోర్టు ఆవరణం అక్కడే ఉంది, ట్రెజరీ అక్కడే ఉంది, ప్లస్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ ఉంది. ఆదోనిలో ఉన్న జనమంతా ఒక పక్క ఉంటే మిగిలిన జనమంతా ఆవరణంలోనే ఉన్నారు. కానీ వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ ఎక్కడా లేదు. జెంట్స్ గురించి ఆలోచించే పక్కన పెట్టేస్తే మహిళలు అక్కడికి వచ్చినప్పుడు ఈవెన్ ఒక కోర్టుకు వచ్చిన మిగతా ఆఫీసెస్ వచ్చిన మహిళలు అక్కడ రైల్వే స్టేషన్ కి వెళ్తున్న ప్రయాణికులు కానీ ఎవరికి కూడా వాష్రూమ్స్ లేవు. ఎస్పెషల్లీ మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈవెన్ చెప్పాలంటే మా అడ్వకేట్స్ కి లేవు. కానీ మేము ఖచ్చితంగా మా జిల్లా జడ్జి గారికి మాకు వాష్రూమ్స్ ఉంటేనే మేము కోర్టుకు అటెండ్ చేస్తామని ఒక మెమోరాండం గట్టిగా స్ట్రాంగ్ గా ఇచ్చినందుకు మాకు అడ్వకేట్స్ కి ప్రొవైడ్ చేశారు. ఓన్లీ మా అడ్వకేట్స్ కి మాత్రమే, మహిళా అడ్వకేట్స్ కి సపరేట్ గా. కానీ ఇప్పుడు పబ్లిక్ కు మనం ప్రొవైడ్ చేయగలిగితే మహిళలకు, ఎందుకంటే ఇది మనం మొహమాట పడాలి, సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఎక్కువసేపు మనము యూరిన్ హోల్డ్ చేసి పెట్టుకుంటే వచ్చే ప్రమాదం గురించి మహిళలకు గర్భసంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు, డాక్టర్స్ ఉన్నారు. దయచేసి దీనికి ఒక మొబైల్ టాబ్లెట్స్ పబ్లిక్ ప్లేసెస్ లో లేడీస్ కి సపరేట్ గా, జెంట్స్ కి సపరేట్ గా ప్రొవైడ్ చేసి స్వచ్ఛ భారత్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సార్. సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కమిషనర్ గారు మాకు మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయండి. అలాగే రోడ్డు వెడల్పు గురించి చాలా మంది చాలా లెక్చర్ ఇస్తూ ఉంటారు. కానీ మనం ఎంతవరకు దీని బాధ్యతగా తీసుకున్నాము? ఒక రోడ్డు పైన ఒక రోడ్డు కాకుండా ముందుకు ఎంక్రోచ్ అయ్యి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి కానీ ఇంకొకరికి మనం చెప్తున్నాము. ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో రోడ్లు వెడల్పు లేవు, ఇంకొకటి ఆదోని డెవలప్ కాలేదు అనే మాట మాట్లాడుతున్నాం. అందులో మన బాధ్యత ఎంతుందనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. స్వచ్ఛందంగా మనము దీన్ని నిర్ణయం తీసుకొని ఇది ఉండడం వల్ల పబ్లిక్ మనం ప్రాబ్లం అవుతాం, మనం ఎవరికి ప్రాబ్లం కాకూడదు అనే ఉద్దేశంతో మనల్ని మనం సవరించుకుంటూ ఇంకో నలుగురికి చెప్పగలిగితే సామాజిక దృక్పథంతో ఆదోని నంబర్ 1 ప్లేస్ అవుతుంది కర్నూలు జిల్లాలో. ఎందుకు అంటే స్వచ్ఛతకు ఆదోని అంత ప్రశాంతమైన వాతావరణము కర్నూలు జిల్లానే కాదు, చుట్టుపక్కల ఏ జిల్లాలో లేదు. ఎందుకంటే మనకు ఒక సాఫ్ట్ నేచర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, సాఫ్ట్ నేచర్ ఉన్న కలెక్టర్ గారు ఉన్నారు, సాఫ్ట్ నేచర్ ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, ఎలాంటి అలిగేషన్స్ లేకుండా. కాబట్టి మనమంతా అదృష్టవంతులము. మన బాధ్యతను మనం గుర్తిస్తే మనం ఈ P4 ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని 100% సక్సెస్ అవుతాము. ఈ బాధ్యతలో మాకు ఎంతవరకైనా మీరు ఇవ్వండి, ఆ బాధ్యతను మేము ఫుల్ఫిల్ చేస్తాము. ఎన్ని కుటుంబాలు ఇచ్చినా పర్వాలేదు, మీకు లిమిటెడ్ ఎంత ఉంటే మాకు అంత ఇవ్వండి, వీ విల్ సక్సెస్ చేసి చూపిస్తాము సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.